నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ కూడా ఫ్లాట్ గానే ప్రారంభమైంది. నిన్నటి మాదిరిగానే నిఫ్టీ మిడ్ క్యాప్ మినహా మిగతా 3 సూచీలు మైనస్ లోనే మొదలయ్యాయి. మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ 24 పాయింట్లకు పైగా లాస్ అయింది. 84,379.80 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి 25,863.80తో మొదలైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 77 పాయింట్లు ప్లస్ అయి 60,173.80 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్ 88 పాయింట్లకు పైగా పడిపోయి 57,942.40తో లాంచ్ అయింది. ఇక సెన్సెక్స్ లో బంధన్ బ్యాంక్ షేర్ విలువ 6% డౌన్ అయింది. నవీన్ ఫ్లోరింగ్ కంపెనీ స్టాక్ 13% లాభపడింది. నిఫ్టీలో ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి, టీసీఎస్, బెల్, కోల్ ఇండియా షేర్లు భారీగా వృద్ధి చెందాయి. ఇక నిఫ్టీలో మోతీలాల్ ఓస్వాల్ 5% పైగా నేల చూపులు చూసింది. దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న గురువారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 553 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 25,900 వరకు దిగువగా పడిపోయింది. దీనివల్ల ఇన్వెస్టర్లు ఎంత సంపద కోల్పోయారో ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీల్లో ఏకంగా 23 కంపెనీలు లాస్ అయ్యాయి. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీలో రిజిస్టర్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు 3 లక్షల కోట్లు తగ్గింది. తద్వారా 472.36 లక్షల కోట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్లోని కొత్త సంవత్సరంలో 10 మార్లు ఈ రేంజ్లో షాక్ కి గురి కావడంతో ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ రేట్ల కోతపై అనిశ్చితులతో దేశీయ సూచీలు డీలా పడ్డాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధులు వెనక్కి తరలిపోవటం కూడా సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 48 పైసలు తగ్గి 88.70 వద్ద ముగిసింది. అనిల్ అంబానీ కంపెనీలపై కోబ్రా పోస్ట్ పలు ఆరోపణలు చేసింది. నిధులు మళ్లింపు, దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన తదితర అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ విషయాలను రిలయన్స్ గ్రూప్ తోసిపుచ్చింది. ఈ తాజా వివాదం వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుంచి తన కంపెనీలకు 41,921 కోట్లను మళ్లించడం ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు కోబ్రా పోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. బ్యాంక్ రుణాలు, ఐపీఓలు, బాండ్ల ద్వారా సమీకరించిన 28,874 కోట్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ నుంచి ప్రమోటర్లకు సంబంధం ఉన్న కంపెనీలకు మళ్లించారని కోబ్రా పోస్ట్ పేర్కొంది. మరో 13,047 కోట్లను సింగపూర్, మారిషస్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అమెరికా, బ్రిటన్లో అనుబంధ సంస్థలు, డొల్లా కంపెనీల నెట్వర్క్ ను ఉపయోగించి మోసపూరిత పద్ధతిలో ఇండియాలోకి మళ్లించారని తన దర్యాప్తు నివేదికలో తెలిపింది. ఈ మేరకు కంపెనీల చట్టం, ఫెమా, పిఎంఎల్ఏ, సెబీ చట్టం, ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ క్వార్టర్ కి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక విడుదలైంది. బంగారం గిరాకీ, కొనుగోళ్లు, రేట్లు, ఎగుమతులు తదితర విషయాలను వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే తాజా త్రైమాసికంలో ఇండియాలో బంగారానికి డిమాండ్ తగ్గింది. రేట్లు రికార్డు స్థాయిలో పెరగడంతో కొనుగోలుపై ప్రజల ఆసక్తి తగ్గింది. దీనివల్ల బంగారం గిరాకీ పరిమాణం పరంగా 16% పడిపోయింది. అయితే పుత్తడి సురక్షిత పెట్టుబడుల మార్గం కావడంతో ఇన్వెస్ట్మెంట్ కోసం స్వర్ణాన్ని కొనడం పెరిగింది. విలువ పరంగా గోల్డ్ కొనుగోళ్లు 165,380 కోట్ల నుంచి 23% పెరిగాయి. తద్వారా 2,03,240 కోట్లకు చేరాయి. ఈ పసుపు లోహం ధరలు పెరగటమే విలువ పరంగా కొనుగోళ్ల వృద్ధికి దారితీసింది. ఇక ఇదిలా ఉండగా పసిడి ఆభరణాల కొనుగోళ్లు 171.60 టన్నుల నుంచి 31% తగ్గి 117.7 టన్నులకు పరిమితమైంది. కెనరా బ్యాంక్ 2వ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయం, లాభాలు, మూలధనం, భవిష్యత్తు ప్రణాళికలు తదితర వివరాలను ప్రకటించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కెనరా బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్లో 4,774 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 19% పెరిగింది. మొత్తం ఆదాయం 34,721 కోట్ల నుంచి 38,598 కోట్లకు చేరింది. టోటల్ బిజినెస్ 26,78,968 కోట్లకు వృద్ధి చెందింది. వ్యాపార విస్తరణకు సరిపడా మూలధనం ఉందని, అదనంగా ఫండ్స్ సమీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది. ఇక బ్యాంక్ ఇచ్చిన రుణాలు పెరిగాయి. స్థూల నిరార్థక ఆస్తులు 2.35%గా, నిరార్థక ఆస్తులు 0.54%గా నమోదయ్యాయి. 20,000 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది.
ఇటీవలే అమెరికా మినహా దేశ విదేశాల్లో అద్భుతమైన పనితీరు కనబరిచిన హైదరాబాద్ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ కి కెనడాలో ఎదురు దెబ్బ తగిలింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ విడుదల ఆ దేశంలో మరింత ఆలస్యం కానుంది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే, బరువు తగ్గించే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ ను కెనడాలో విడుదల చేసే విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కి ఆటంకం ఎదురైంది. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ సబ్మిషన్ ANDS వ్యవహారంలో రూల్స్ పాటించలేదంటూ ఆ దేశంలోని ఫార్మాస్యూటికల్ డ్రగ్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఔషధ విషయంలో అదనపు సమాచారాన్ని, వివరణలను డ్రగ్ డైరెక్టరేట్ కోరిందని, నిర్దేశిత గడువులోపు సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డి స్పష్టం చేసింది. ఈ వార్తల నేపథ్యంలో డాక్టర్ రెడ్డి షేర్ విలువ 4.03% నష్టపోయి 5 నెలల కనిష్ట స్థాయికి అంటే $1,202.15 వద్ద ముగిసింది. రైట్, టీవీ ఇప్పటి వరకు నా బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్. మరిన్ని న్యూస్ కోసం రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.